ఆరాధన అయిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత సోదరు ఇటువంటి సన్నిధి అయితే కాదు, ఇది అన్నిటికంటే పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం. ఇది చాలా పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికైనా వెళితే, ఒకవేళ ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రమ్మనిగానే వెళతావు. ఆయన ఎప్పుడైతే నీకు అపాయింట్మెంట్ ఇస్తాడో, రమ్మని పిలుస్తాడో, అంతవరకు నువ్వు ఎక్కడ ఉండాలి? ఆ తలుపు అవతల గేటు బయట ఉండి వెయిట్ చేస్తూ ఉండాలి. ఎంత టైం అయినా సరే మన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంకా అయ్యగారు పిలవలేదు ఏంటండి, ఒకసారి అయ్యగారిని కలవాలి సార్, మా ఇంటి దగ్గర చిన్న ప్రాబ్లం ఉందండి, అయ్యో మాకు కొంచెం పైపు రావట్లేదు సార్, అయ్యో కరెంట్ లేదండి, అయ్యో మాకు పలానది రావట్లేదు సార్, మాకు ఇల్లు స్థలం లేదండి, కొంచెం అడగడానికి వచ్చాను సార్, అయ్యగారిని కలవాలండి అని ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు ఏమంటారంటే, వెనకాల ఉండేటువంటి పిఎలు కానీ కొంతమంది వెనకాల ఉండేటువంటి సహోదరులు అంటారు, ఆయన పిలిచినప్పుడు మీరు వెలుదురు కానీ అప్పటి వరకు బయటే కూర్చోండి. ఆమె బయట కూర్చున్నప్పుడు నీ ఇష్టానుసారంగా ఆయన పిలవకముందు నువ్వు ఎక్కడికైనా తిరగచ్చు. ఆమె ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడు పిలుస్తాడా అని ఒక అధికారి యొక్క పిలుపు కొరకు బయట నువ్వు ఎంతైతే ఎదురు చూస్తావో, యేసు ప్రభు సన్నిధానంలో ఆయన నాతో మాట్లాడాలి అని మనం ఎప్పుడు ఎదురు చూసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి ఆలోచన మనలో వస్తుందో, ఎప్పుడైతే అటువంటి ఆతృత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు ప్రభువు మనతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మనకు ఆశ ఉండాలి, మనకు దేవుని మీద ఇష్టం ఉండాలి, మనకు దేవుని మీద ప్రేమ ఉండాలి, దేవుడంటే భయము, భక్తి ఉండాలి. అవి ఉన్నప్పుడే మన ప్రభువు మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలు మారతాయి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి. మరి ఇంతమంది ప్రభు మందిరానికి రావట్లేదు. మరి ఎందుచేత, ఏ కారణం చేత అని అడిగితే, కొంతమంది వారు చెప్పేటువంటి సమాధానాలు ఎట్లా ఉన్నాయంటే, మేము ఒక ఆదివారం వస్తామండి, మరొక ఆదివారం వేరే చోటుకి వెళ్తామండి, మేము ఒక ఆదివారం ఇక్కడ ఉంటామండి, బల్లారాధనకి వేరే చోటుకి వెళ్తామండి, ఒక ఆదివారం ఇక్కడ ఉంటామండి, మరొక ఆదివారం నాడు మాకు అక్కడికి వెళ్ళడం అలవాటు అండి. తప్పు. ఇది నీ తల్లి సంఘం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎక్కడే ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నన్ను మాట అడిగినవండి, నిన్ను కనీ పెంచినటువంటి తల్లిదండ్రులు వదిలిపెట్టేసి కొత్తగా వచ్చినట్టు నీ భార్య మాట వినడం తప్పు కాదు. అలాగని పెద్ద వయసులోకి వచ్చినటువంటి తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతకడం అనేది చాలా తప్పు. దేవునికి స్తోత్రం. వారు వృద్ధాప్యంలో ఉన్నారు కనుక వారిని ఎంతగానో ఓదార్చాలి, వారిని ప్రేమించాలి, వారికి ధైర్యం చెప్పాలి, వారు పడిపోతున్నప్పుడు లేవనెత్తాలి, నువ్వు ఎంతగానో ఊతనియాలి, వారు ఎంతగానో బలం చేకూర్చాలి, నేను ఉన్నానమ్మా అనేటువంటి భరోసా ఇవ్వాలి తల్లిదండ్రులకి. సంఘం కూడా అలాంటిదే. హల్లెలూయా. రాలేనటువంటి వారు ఎలాగో రాలేకపోతున్నారు, వచ్చిన వారు కూడా సరైనటువంటి స్థితిలో ఉండలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇంకా మన పరిస్థితులు మారాలి. ఆమేన్. ఒక మాట చెప్పమంటారా, మీరేదో దైవ సేవకులకి టిఫిన్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు, ఏది పెట్టినా సరే అయ్యో పాస్టర్ గారు పర్లేదులా అని అనుకుంటే కాదు. నా దేవుడు ఏదైతే చెప్పమన్నాడు అది నేను చెప్పాలి. హల్లెలూయా. ఏదైతే మాట్లాడమన్నాడు అది నేను మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడదనుకోండి, లెక్క నేను చెప్పుకోవాలి. అక్కడ అసలే బక్కొండేమో ఒక గుద్దితే మొత్తం ఎముకలు నిరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉన్నట్టుగా మాట్లాడాలి దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. సంఘ పెద్ద గారు శ్యాంప్రసాద్ గారు ఏమైనా అనుకుంటారేమో, మోషే గారు ఏమైనా అనుకుంటారేమో, భూషణ్ గారు ఏమైనా అనుకుంటారేమో, రామరావు గారు ఏమైనా అనుకుంటారేమో, అయ్యి బాబోయ్ సత్యపండి గారు ఏమైనా అనుకుంటారేమో, అయ్యి ఇక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ ఏమనొస్తలేదు అను కాదు. ఉన్నట్టుగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను మరొక మాట చెప్తాను, వీలైతే ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఒకవేళ నేను ఎక్కడంటే ఉంటాను, లేదంటే వేరే చోటకి వెళ్తా. ఆమె చెప్పట్లేదు. ఆమె ఇదేం శాశ్వతంగా కాదు, ఇది పరలోక రాజ్యం శాశ్వతం. నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడున్న మీ అందరినీ తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రండి, దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. మన సన్నిధానానికి ఎవరైతే ప్రభు మందిరములో ఉండలేకపోతున్నారో వారందరి కొరకు అనుదినము ప్రార్థన చేద్దాం. ప్రభు మన మందిరం అంతటిని నింపునుగాక, మన గ్రామాన్ని మార్చునుగాక, గ్రామ పెద్దలను మార్చునుగాక, ముఖ్యంగా సంఘ బిడ్డలందరినీ మార్చునుగాక, అక్కడక్కడికి తిరుగుతున్నటువంటి యవనస్తులందరినీ ప్రభు మార్చునుగాక, వారు మనసులను మార్చి ప్రభు సన్నిధాన్ని నడిపించునుగాక. గడిగ చెప్దాం ఆమేన్. మనం ఏదైతే పలుకుతున్నామో అది పరలోకమందు స్థిరపరచబడుతుంది. ఆమేన్. గడి హల్లెలూయా. సో మనం మోషే గారి యొక్క
కోళ్ళ గారు లేదంటే వాళ్ళకి మనవరాల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంతకు అద్భుత కార్యం జరిగించారు. వారిని క్షేమంగా ఇంటికి నడిపించారు. అందుని బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే శ్యాంబాబు గారు, శ్యాంప్రసాద్ గారు, వారి యొక్క కుటుంబంలో వారి అల్లుడి గారికి యాక్సిడెంట్ అయింది. ఆయనను ప్రభు పెద్ద అపాయం నుంచి తప్పించారు. చక్కటి ఆరోగ్యాన్ని అల్లుడి గారికి ఇచ్చారు. అలాగే శ్యాంప్రసాద్ గారి యొక్క ఆరోగ్యం గారు కూడా మనం ప్రార్థన చేసాం. దేవుడు వారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అలాగే సహోదరి సుధా గారు ఈరోజు రాలేదు. వారు మనకి ఈరోజు భోజనాలు పెట్టారు, టిఫిన్ పెట్టారు. వారికి ఎంతగానో కడుపు నొప్పి 1-2 రోజుల నుంచి వాళ్ళు ఎంతగానో బాగాలేదు, అందుకని వారు రాలేకపోయారు. దేవుడు వారిని ముట్టి స్వస్థపరచునుగాక, వారికి ఆరోగ్యం ఇచ్చునుగాక, వారు లేవనెత్తునుగాక. సో కాబట్టి మీలో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే కనుక నా నెంబర్ తీసుకోండి. నేను గ్రూప్లో పోస్ట్ పెడుతున్నాను. ఏ ఒక్కరైనా సరే పెట్టిన వాగ్దానాన్ని చదువుతారంటే ఎవరు చదవట్లా, అసలు గ్రూపే తెరవట్లా. హల్లెలూయా. అదే గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా మెసేజ్ వస్తే ఫలానా శ్యాంప్రసాద్ గారు మీకు ₹1 తగిలింది దానికి ఎక్కడికి రావాలండి? నాకు కాదా, సత్యపండి గారుగా. బాబు సత్యపండి ఏకంట అంటే గవర్నమెంట్ తరపు నుంచి మెసేజ్ వస్తానేమో కంగారు అడిపోతావా? దేవుని సేవకుడైనటువంటి నేను మెసేజ్ పెడతానేమో చదవ్వా? దేవుని మాట అంత నీచమైపోయిందా? దేవుని మాట అంత కానిరైపోయిందా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాబు నీకు చాలా జ్వరం ఉంది, నువ్వు వెంటనే ఈ ట్యాబ్లెట్లు తెచ్చుకో అని స్లిప్ ఇచ్చారనుకోండి, స్లిప్ ఎక్కడ పడేస్తావా? మాట్లాడట్లేదు. పడేస్తావా? అది ఎప్పుడైతే మందుల షాప్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ మందులు ఇవ్వన్నారు కానీ ఆ మందుల యొక్క షీట్లన్నీ కూడా తీసి మన దగ్గర ముందు పెట్టగానే వెంటనే బిల్లు చెప్తాడు. ఇంచుమించు ఒక 1500 అనుకున్నాం అనుకోండి. ఇవ్వవా డబ్బులు? 1500 అండి, వీటికి ఇంత అయిందండి, ట్యాబ్లెట్స్కి ఈ అరుకులకి ఇంజక్షన్లకి ఇంత అయిందండి ఇవ్వండి అన్నప్పుడు నువ్వు వెంటనే ఏం చేస్తావు? బేరం ఆడతావు. అక్కడ బేరం ఆడితే ఆరోగ్యం పోద్ది. కాబట్టి ఏం చేస్తావు? 1500 అప్పు చేసైనా మరి ఎత్తావు. దేవునికి స్తోత్రం. మరి దేవుని మందిరంలో నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? దేవుడిని కానుకలు అడిగాడా? దేవుడిని దశంభాగాలు అడిగాడా? దేవుడిని హృదయాన్ని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఇవ్వలేవా దేవునికి? దేవునికి ఇది కూడా సమర్పించుకోలేవా? దేవుని యొక్క సన్నిధానంలో బ్రతుకుతున్నప్పుడు ప్రభువా నా తలంపంతా నీవే యేసయ్యా అని పాట పాడతాం. మన తలంపులు ఆయన ఉన్నాడా? గమనించావా? దేవునికి స్తోత్రం. అమ్మా యవనస్తులు మీకు ఎప్పుడు చెప్పాను? 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. అమ్మ నీ చేతులు బైబిల్ లేదురా? స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ సబ్జెక్ట్కి పడితే ఆ సబ్జెక్ట్కి ఎన్ని నోట్స్లు పెడతారమ్మా? HW, CW, ఇంకా టెక్స్ట్ బుక్, గైడు, ఒక సబ్జెక్టుకి 5-6 పుస్తకాలు ఉంటాయి. అసైన్మెంట్ అని, డిక్టేషన్ అని, రకరకాలు. ఒక సబ్జెక్టుకి ఇంచుమించు 6 పుస్తకాలు 7 పుస్తకాలు పెడతారు. అలాగే ఇంచుమించు 6 సబ్జెక్టులు 6 ఏళ్ళు 42 పుస్తకాలు మోస్తారు పిల్లలు. ఒక బైబిల్ పోయలేరా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. ఆమేన్ ఆమేన్. కోత కోసినప్పుడు చేతులు ఏమి ఉండాలండి? లేకపోతే బాయ్ సార్ జాగ్రత్తగా వెళ్ళరండి. మీరు ఎంత బలార్జులైనా ఎంత చాకచక్యంగా కోత కోసినా కోత కోసేటువంటి వాళ్ళ చేతులు ఏమి ఉండాలి? గొడవలు లేనప్పుడు పని ఎందుకు నీకు? చెత్త ఎడతావా? దాంట్లో కలుపు తీస్తావా? కలుపు తీయడానికి కాదు నేను పిలిచింది, కోత కోయడానికి. హల్లెలూయా. ఒక ఆవిడ కొత్తగా ఏనండి చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. కొత్తగా పాపం ఆవిడకి విదేశాల నుంచి వచ్చారంట. అంతకుముందు నుంచి కూడా విదేశాల్లో ఉండి చక్కగా ఆవిడ అక్కడ పనిచేసి వచ్చారంట. కొంచెం అనారోగ్య పరిస్థితిని బట్టి కొంచెం విదేశాలకు వెళ్ళడానికి టైం సరిపోక ఆవిడ ఏం చేస్తుందంటే ఒక 2-3 నెలలు ఇంటి దగ్గర ఉండిపోయింది. ఈ 2-3 నెలలు ఇంటి దగ్గర ఉండిపోయినటువంటి ఈమె ఏం చేసిందంటే అందరూ పనికి వెళ్తున్నారు కదా మనం కూడా పనికి వెళ్దాం అని చెప్పేసి కోత కోయడానికి వెళ్ళిందంట. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? 2 చేతులు పైకెత్తి మమత స్తోత్రాలు. హల్లెలూయా. అందరికంటే పెద్దదాన్ని నువ్వు ఇక్కడ, నువ్వు అసలు మాట వినట్లేదు. హల్లెలూయా. కోత కోయడానికి వెళ్ళిందంట ఆవిడ అందరితో పాటు. వెళ్ళిన తర్వాత అందరూ పైకి ఏం కట్టుకుంటారమ్మా? కోత కోసినప్పుడు చీర కట్టుకుని సింగారించుకుని కోస్తారా? ఏం కోస్తారు? ఎలాగా మాట్లాడట్లేదు. చక్కగా కోసరికి చేతికి కొడవలు ఇచ్చారంట. కొడవలు ఇచ్చేసరికి కోసినప్పుడు ఏం చేయాలి?
మాట్లాడండి అమ్మా. ఏం చేయాలి? ఒంగని ఏం చేస్తుందంటే ఇలాగనే పోయి ఇలా కింద నుంచి చూసిందంట. ఇదంతా నీకు కొయ్యాలా? నీకు వద్దాను అమ్మా, నీ కొడవలు వద్దు. ఇంచుమించు ఒక 50 మంది ఉన్నారు ఈవిడితో. ఈ 50 మంది కోస్తున్నప్పటికైనా ఈవిడ కొయ్యడానికి ఇలా ఒంగని వెనక నుంచి చూసేసరికి అయ్యి బాబోయ్ ఇదంతా నా చేత చేయించేస్తారా అనుకుని కొడవలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందండి. ఎందుకు చెప్పింది తెలుసా? దేవుని మందిరంలో నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే కాదు. దేవుడు నీ ద్వారా ఏ కార్యం అయితే జరిగించాలో, నీ ద్వారా దేవుడు ఏ రీతిగా అయితే స్తుతి పొందాలో, ఏ రీతిగా ఆరాధించబడాలో, ఆయన నీ చేత ఏ పని అయితే చేర్చుకోవాలో, పాట పాడతావా పాట పాడు, ఆరాధన చేస్తావా ఆరాధన చెయ్యి, వాక్యం చదువుతావా వాక్యం చదువు, చర్చి తుడుస్తావా తుడువు. నువ్వు ఏ పని చేయాలంటే ఆ పని చేయి. నా దేవుడు నీ పని ద్వారా ఆయన మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. అయ్యి బాబు చర్చి నేనే తుడవాలా, చైర్స్ అన్నీ నేనే వేయాలా, మైక్ సిస్టమ్ నేనే పెట్టాలా, అన్నీ చూసుకోవాలి, నేను అన్నీ నేనే చేయాలా. అమ్మ వద్దమ్మా, నీ మందిరానికి వద్దంటావు, నీకు వద్దంటావు అని చెప్పి మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కోత కోసేటువంటి వాడికి కొడవలి ఎంత అవసరమో ప్రభు మందిరానికి వచ్చేటువంటి వారందరి చేతులు ఏముండాలి? గట్టిగా గట్టిగా బైబిల్ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వీలైనంత వరకు బంగారం కొనుక్కోవడం మానేయండి, డ్రెస్సులు కొనుక్కోవడం మానేయండి, వీలైన వస్తువులు కొనుక్కోవడం మానేయండి, పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోండి. ఇది మా నాన్నగారు ఇంచుమించు 2019లోనూ 2020లో నాకు గిఫ్ట్ ఇచ్చారు. నేను ఇక్కడ రాసుకున్నాను. మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఒక బహుమానం ఇంచుమించు ఎప్పుడిది? 1వ తారీఖు మే నెల 2019 ఉపవాస ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఇంటి దగ్గర అప్పుడు ఇచ్చారు మా నాన్నగారు గిఫ్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చేతిలో నమ్మలేదు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఇవ్వాలంటే బైబిల్ గిఫ్ట్కి ఇవ్వండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే వాక్యం మనలను బ్రతికిస్తుంది. హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మంచిది. గత ఆదివారం నాడు బ్రదర్ ప్రసన్న గారు, అనగా మా తమ్ముడు గారు, వారు కూడా పాస్టర్ గారు, దైవజనులు, వారు యెహోవా వలన కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి చెప్పారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈరోజు అసలు దేవుని మాట ఎంత శక్తివంతమైనది. ఆమేన్. అసలు దేవుని మాట మనం వినగలుగుతున్నావా? అటువంటి శక్తిని మనం పొందుకోగలుగుతున్నావా? అసలు యేసు మాట, దేవుని మాట ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది, ఎంత ప్రభావమైనది, కొన్ని విషయాలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. చదవండి కీర్తన గ్రంథం 12వ సంకీర్తన మొదటి నుండి కొన్ని మాటలు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. అందరూ ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారంట? వినాలి. ఏం చేస్తున్నారంట? గట్టిగా చెప్పాలి. ఏం చేస్తున్నారు? అబద్ధమాడుతున్నారు. భర్తతో భార్య అబద్ధం ఆడలేదా? భార్యతో భర్త ఎప్పుడు అబద్ధం చెప్పలేదా? నీ కడుపున 9 మాసాలు మోసి కనిపించి నీ పిల్లలు నీతో అబద్ధం ఆడలేదా? నీతో ఎప్పుడు కూడా కానిరాని మాటలు పలకలేదా? ఇక్కడ గమనిస్తే విశ్వాసులు కూడా అబద్ధములు ఆడుతున్నారు. మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇచ్చకములు అంటే అర్థం ఏంటి? ఇచ్చకం అంటే అర్థం ఏంటి? వేళకొలాలు, ఎకసికలు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో, పెద్దవాళ్ళతో ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా వారితో ప్రవర్తించాలో, అయ్యో పెద్దవారు కదా ఏ రీతిగా మర్యాద ఇవ్వాలో, ఈ మర్యాద లేకుండా ఇష్టానుసారంగా పెద్దవాడిని చూడకుండా చిన్నవాడిని చూడకుండా ఎచ్చికమలాడి ఎకసికలాడి అనేక రకాలుగా జోకులు వేసుకుంటూ అందులో కోపం వచ్చి అందులో నవ్వుకుంటూ ఇష్టానుసారంగా పొడుచుకుంటూ చంపుకుంటూ నానా రకాలైనటువంటి వ్యసనాలకు బానిసైపోయినటువంటి చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఎక్కువగా ఇచ్చకమలు ఆడతారు. అటు అమ్మాయిలతో, అటు అబ్బాయిలతో, అటు పెద్దవారితో, చిన్నవారితో ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చకమలు ఆడతారు. ఎంతగానో జోకులు వేసుకుంటారు, మాట్లాడుకుంటారంట. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మరొక మాట అంటూ ఉన్నాడు, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెక్కములాడు నాలుకలన్నిటినీ
కోసివేయను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకి ఎప్పుడైనా మన నోటి నుంచి బూతు మాట రావచ్చండి? మాట్లాడాలి మీరు. రావచ్చా? కోపంతో కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మన నోటి మాటలు బయటకు వచ్చినప్పుడు కొంతమందికి హాని చేయొచ్చు, కొంతమందిని కోపోద్రికలుగా మార్చచ్చు, కొంతమందిని మనకి వ్యతిరేకలుగా మార్చచ్చు. కానీ ఎన్ని చేసినా సరే మన నోట నుంచి మాట తోడనాడకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఎచ్చికములాడు పెదవులు, మరొక మాట బెంకములాడు నాలుకలు. ఆయన కోసేస్తాడు. ఆయన ఎంతగానో ఊరుకోలేదు దేవుడు కాదా? ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఒక అధికారి దగ్గరికి వెళ్ళామండి. ఆయనతో ఎలా మాట్లాడతావు? చాలా పొలైట్గా, నమస్కారం సార్, బాగున్నారా సార్, కొంచెం మా గ్రామానికి రండి సార్, కొంచెం మా గ్రామంలో ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంచెం పరిష్కరించండి సార్. ఎలా అంటావా? ఏంటి రావట్లేదు నువ్వు? మా గ్రామం అంటే అంత నీసమైపోయిందా? ఓట్లు అడగడానికి కొత్త కదా, ఎప్పుడు ఎందుకురా అంటావా? అధికారితో, కలెక్టర్తో, ఎమ్మెల్యేతో, ఎమ్మెల్సీతో అలా మాట్లాడతారండి? అమ్మా మాట్లాడతారు అలాగా? మాట్లాడతారు. ఉదాహరణకి ఇది పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, టీచర్స్తో ఎలా మాట్లాడాలి? తల్లిదండ్రులు ఉన్నారు, వారితో ఎలా మాట్లాడాలి? ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. వస్తానన్నావా? ఓకే. రాలేనన్నావా? అవును పాస్టర్ గారు, కొంచెం ఈరోజు హెల్త్ బాగాలేదండి, నేను రాలేనండి. ఈరోజు మాకు టిఫిన్ పెట్టినటువంటి సహోదరు సుధా గారిని అడిగాను, అమ్మ మరి కొంచెం త్వరగా రెడీ అయ్యారండి, మీరు మాకు ఎంతగానో కష్టపడి అన్నీ చేస్తున్నారు, వీటన్నిటికంటే దేవుని సన్నిధి ప్రాముఖ్యం, వచ్చేయండి అమ్మ అన్నాను. అయ్యగారు కొంచెం క్షమించండి, ఈరోజు నేను రాలేను. దేవుని స్తోత్రం. అవునంటే అవును, నువ్వేదైతే చెబుతావో అది చేయి. కొన్ని పరిస్థితులు బాగాలేదా? ఒకవేళ నీకు ఉండేటువంటి ఆ పరిస్థితులు బట్టి నువ్వు అన్నమాట ఒకవేళ చేసుకోలేకపోతున్నావా, దాన్ని చేయలేకపోతున్నావా, అయితే ఒకసారి ఫోన్ చేసి, సార్ పలానా చోటుకు వస్తానన్నా కదా సార్, కొంచెం రాలేకపోయాను, ఎందుకంటే వాతావరణ పరిస్థితులను బట్టి నేను కొంచెం రాలేకపోయాను సార్, బయటికి లోపల ఉండిపోయాను, ఏమనుకోకండి సార్, కొంచెం దేవుని చిత్తం అయితే రేపు కలుస్తాను సార్. చిన్నగా మాట్లాడు, తప్పేంటి? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మాట మనం వినగలుగుతున్నాం. చదవండి, అక్కడ అంటున్నారు 4వ వచనంలో, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవరని వారు అనుకుందరు. ఏమంటారంటే వాళ్ళు, మాకు మాట్లాడరేటి, మాకు ప్రభు ఎవడు? మోషే ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి దేవాతి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఎప్పుడైతే ఫరో దగ్గరికి వెళ్ళగానే ఆ అహరోను, ఆ మోషే, ఆ దేవుని యొక్క సేవకులు ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, అయ్యా రాజా నీకు నమస్కారం, నాదో చిన్న మాట, మా దేవుడు మనం పంపించాడు, మా దేవుడు యెహోవా మాతో మాట్లాడాడు, మేమందరము కూడా మా దేవత దేవునికి, మా యెహోవా దేవునికి అరణ్యములో ఆరాధన చేయడానికి మమ్మల్ని అందరూ కూడా మా ప్రభు పిలుస్తున్నాడు, దయచేసి మా ప్రజలందరినీ పంపండి అని మోషే, అహరోనులు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆ రాజు ఎదుట మాట్లాడితే రాజు ఏమన్నాడు తెలుసా? ఆ యెహోవా ఎవడో, యవనస్తులారా మమతా, ఆ యెహోవా ఎవడో నిజంగా నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి రాజుల మాట, ఐ డోంట్ నో ద యెహోవా గాడ్. అసలు ఎవరైనా యెహోవా మాకేం తెలుసు? ఆయన మాకేం తెలియదు. ఇంకో మాట చెప్పనా, ఎవరైతే యెహోవా ఎవడో తెలియదన్నాడో ఆ రాజు దగ్గర 10 అద్భుతాలు ప్రభు జరిగించాడు. దేవునికి స్తోత్రం. వారు త్రాగేటువంటి నీరు, వారు స్నానాలు చేసేటువంటి నదులంతా కూడా ఎరుపు రక్తంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. రక్తంగా మారిపోయింది. వారి ఇళ్ళలోనికి కప్పలు, మిడతలు, అనేక రకాలైనటువంటి అన్ని కూడా సమస్యలు ఆ రాజ్యం మీదకి దండెత్తి రాగానే 10వ అద్భుతం ఏంటంటే, సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుగారు మొదలుకొని ఆఖరికి దాసుడైనటువంటి పనివాడైనటువంటి ఆ ఇంటి వారి వరకు, అటు పశువులలో కానివ్వండి, అటు మేకలలో కానివ్వండి, అటు ఏ విషయంలో కానివ్వండి, ప్రథమ సంతానాన్ని నా దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, యెహోవా ఎవడని ఆనాడు ఫరో అన్నాడేమో కానీ ఈరోజు విశ్వాసులే అంటున్నారంట, ఆ దేవుడు ఎవరండి? అప్పుడు ఆదివారం వచ్చేసిందా? చర్చికొచ్చేయాలా? అయ్యో నిన్న కాక మొన్న కదండి వెళ్ళింది ఆదివారమా? అప్పుడు వచ్చిందా మోషే గారు? అవునండి. దేవునికి స్తోత్రం.
మరి ఆదివారం వచ్చినప్పుడు అమ్మ ప్రార్థన మందిరానికి రావంటే వస్తావులేదు. ఎంత పనులు ఉన్నది తెలుసా మాకు, అసలు ఈ పనులన్నీ వదిలేసి చర్చికి రావాలా? ఊరుకోండి పాస్టర్ గారు, మీకంటే పని లేదు కానీ మాకు ఎన్ని పనులు ఉన్నాయి. మీరంటే చక్కగా బండి వేసుకుని భీమవరం నుంచి వచ్చేస్తారు, కానీ మేము చర్చి పక్కన ఉన్నా సరే ఆ పనులను చూసుకుని వచ్చేసరికి 12 అయిపోద్ది మాకు. 12 గంటలకు మీరు వెళ్ళిపోతారు. ఏం మొత్తం పాస్టర్ గారు ఏమనుకోకండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది, కానీ నా దేవుని మాటలు ఎంత గొప్పవో తెలుసా? చదవండి 6వ వచన భాగం. యెహోవా మాటలు పవిత్రమైనవి. చెప్పండి నాతో, యెహోవా మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, ఉద్ధరించగలిగినవి, లేవనెత్తగలిగినవి, బ్రతికించగలిగినవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యెహోవా మాటలు ఎటువంటివంట? అమ్మ మాట్లాడాలి. ఎటువంటివి? అమ్మ స్త్రీలారా మాట్లాడండి. ఎటువంటివి? డ్వాక్రా గ్రూపులో వెంటనే అమ్మ 10 మంది రండి, మీకు అందరు లోన్ ఇస్తున్నాను కానీ అందరు కూడా వచ్చేస్తారు. అమ్మ ఎవరికి నాకు రాలేదండి అని గట్టిగా చెయ్యెత్తి మనం వరుస్తాం. దేవుని సన్నిధిలో మాట్లాడాలి. హల్లెలూయా. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి సజీవమైనవి. హల్లెలూయా. ఒక భక్తురాలి మీ ముందుంచి నేను త్వరగా ముగిస్తాను. చదవండి, సమయం అయిపోయింది. యోహాను సువార్త 11వ అధ్యాయము, 23వ వచన భాగం. అమ్మా, యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచన భాగం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, 2 చేతుల పైకెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు మార్తమ్మతో మాట్లాడుతున్న మాట ఎవరి గురించి? ఏంటా సందర్భం? లాజరు అనేటువంటి తమ్ముడు చనిపోయాడు. చెప్పండి, నాతో చెప్పండి, ఎవరు చనిపోయారు? గట్టిగా చెప్పండి, ఎవరు చనిపోయారు? అమ్మ మాట్లాడండి అమ్మా. రామారావు గారు, ఎవరు చనిపోయారండి? లాజరు చనిపోయాడు. లాజరు ఎవరు? మార్తమ్మ సహోదరుడు. మరి అమ్మకే ఇద్దరికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇద్దరి యొక్క సహోదరుడు చనిపోయాడు. యేసు ప్రభు రానే వచ్చాడు. ఇంచుమించు అప్పటికి లాజరు చనిపోయి 4 దినాలైంది. చెప్పాలి. స్తోత్రాలు నాయన. ఎన్ని దినాలు? 4 దినాలైంది. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గ్రామానికి, బెతనియా గ్రామానికి రాగానే మార్తమ్మ యేసు ప్రభుని ఎదుర్కోవడానికి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుతో ఈ మాట అంటుందంటే ఏమని? ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. హల్లెలూయా. బాగా వినండి, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఎవరైతే 2-3 కూడా నా నామాన్ని ఎక్కిపిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పిన నా ప్రభు ఇప్పుడు మనందరం ప్రభు సన్నిధానంలో ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? మాట్లాడట్లేదు. ఎక్కడున్నాడు ఆయన? మన దగ్గర. ఇప్పుడు ఆయన ఎక్కడున్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతాయి? గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడుంటే అక్కడ కార్యాలు జరుగుతాయి. వినండి, ఈ మార్తమ్మ పరిగెత్తుకుంటూ యేసు ప్రభుని ఎదుర్కొని, అయ్యా యేసయ్యా ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు అసలు చచ్చిపోడు, వాడు బ్రతికేవాడు, మంచిగా ఉండేటువంటి వాడు, నువ్వు లేవు, నా తమ్ముడు చనిపోయాడు, అయ్యా నువ్వు ఇప్పుడు వచ్చావా? ఇవన్నీ మాటలు పలుకుతూ, ఇవన్నీ మాటలు చెబుతూ ఎంతగానో యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు యేసు ప్రభు జవాబిస్తున్నాడంట. అమ్మా నా మాట జాగ్రత్తగాను. ఏంటో తెలుసా మాట? ఇదిగో 23వ వచనంలో, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. హల్లెలూయా. ఇప్పుడు నన్ను మాట్లాడగినవండి, ఇప్పుడు లాజరు చనిపోయాడు, యేసు ప్రభు వచ్చి మార్తమ్మతో మాట్లాడుతున్నమాట, మరలా నీ సహోదరుడు లేస్తాడు అంటే ఇప్పుడు చనిపోయాడా లాజరు, లేదంటే సజీవంగా ఉన్నాడా? అక్షరార్థంగా మనం ఆలోచన చేస్తే లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు మన ఆత్మీయతలో యేసు ప్రభు గొప్పవాడు, ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో మనం చనిపోయినను మరలా తిరిగి లేస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు అన్ని మాటలు మాట్లాడుతూ చివరికి ఒక మాట అంటున్నాడు చూడండి. ఆయన మార్తమ్మతో మాట్లాడుతూ 24వ వచనంలో, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదునెను. 25, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను
మాట్లాడాలి. చనిపోయినను ఆమె గట్టిగా హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది, ఒళ్ళంతా వేడైపోయింది, బెడ్ మీద పడిపోయాను. అందరూ చూసి అయ్య బాబు చచ్చిపోయేలా ఉన్నాడు అబ్బాయి, ఏమన్నారు? చచ్చిపోయేలా ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళరండి, ఏ ట్యాబ్లెట్లు ఇవ్వరండి, ఎంత ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని ఇంజక్షన్లు చేసుకున్నా, ఎంత అరుగు తాగినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా జ్వరం వచ్చిన తర్వాత మనిషి ఏమైపోతాడంటే చాలా నీరసం అయిపోతాడు, బలహీనమైపోతాడు. ఆ మంచం మీద పడుకోగానే ఒక శవలాగా మారిపోతాడు. ఈ యొక్క చావు బ్రతుకుల మధ్య నేను అంటున్నాను, మనం ఆల్రెడీ చచ్చిపోయాం. బలహీనతను బట్టి మరలా నా ప్రభు మనకి బలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అనగా చనిపోయినను మరలా తిరిగి లేస్తావు. ఎప్పుడో తెలుసా? యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభు తిరిగి లేచినట్టుగా మనము కూడా తిరిగి లేస్తాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మాటలు ఎంత గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. దేవునికి స్తోత్రం. మార్తమేమో అయ్యో నా తమ్ముడు చచ్చిపోయాడు, యేసు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనగా ఆమె ఏమంటుందంటే అంత్య దినమున నా తమ్ముడు మరలా లేస్తాడని, పునరుద్ధాన దినమున ఆయన లేస్తాడని నాకు తెలుసయ్యా. ఈ మాటలన్నీ పలుకుతూ ఉండగా యేసు ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానమును జీవమును. ఇప్పుడు చెప్పండి, నేను జీవింపజేసేది నీ బలమా, నీ శక్తి? నువ్వు ప్రోటీన్ ఆహారం తింటున్నావే ప్రతిరోజు క్రమం తప్పకుండా, అయ్యో బాదం పప్పులు, ఆ కిస్మిస్లు, లేదంటే తర్వాత ఏంటి కొన్ని ఉంటాయి, అవన్నీ తింటారు ఆరోగ్యం కోసం. అవి తిన్నంత మాత్రం ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం నా ప్రభు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఉదయం లేచిన మొదలు సాయంత్రం పడుకునేంత వరకు ఏదో పని చేస్తూనే ఉంటావు. సేవా మమత, ఏ పని చేస్తావు ఉదయం లేచిన దానికి సాయంత్రం వరకు? అన్ని పనులు చేసేస్తాం. దేవునికి స్తోత్రం. మనం అన్ని పనులు చేస్తాం, చేయమండి. ఇంకో మాట చెప్పండిరా, ఉదయాన్నే లేచి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు అలాగా బెడ్ మీద అలా పడుకునేసరికి ఎవరో ఫ్రెండ్ వస్తారు, రే బయటికి వెళ్దారా, ఎక్కడికి బేవారు, దేనికి, కొంచెం అలా కాసేపు వద్దాం వస్తావా అని అన్నారనుకోండి. అంతవరకు పని చేసి అలిసిపోయిన మనం వెంటనే ఏం చేస్తాం? మాట్లాడట్లేదు. ఏం చేస్తాం? అది ఆడవాళ్ళని అనగా మీ భార్యల్ని బయట తీసి, అమ్మాయి నువ్వు ఎంతగానో అసలు ఈ నెలంతా చాలా కష్టపడ్డావు, నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు, ఒక చీర కొంటాను రా మేనో, ఇంకో ఊరుకో, ఎంత కష్టపడి ఇప్పుడు మళ్ళీ బయట తీసుకెళ్తావు అంటారా? ఏమంటారు? మనకంటే ముందు ఆల్రెడీ రెడీ అయిపోయి, రండి బండి అది తాళం ఏది వెళ్దాం. ఎంత పని చేసినా భర్త పిలిచి నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని కానీ పనంతా భారం అంతా మర్చిపోతాం. హల్లెలూయా. మరి నీ భర్త మాట నీకు ఊరటనిచ్చినప్పుడు, నీ భర్త మాట నీకు బలం ఇచ్చినప్పుడు, నీ భర్త మాట నీకు ఎంతగానో శక్తినిచ్చినప్పుడు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి నా యేసు ప్రభు మాట నిన్ను బ్రతికించదా? నిన్ను జీవింపజేయదా? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదా? నీకు ఆయుష్నివ్వదా? నిన్ను లేవనెత్తదా? అంటే లేవనెత్తలేరు, కానీ ఆయన మాట మనం వినట్లా. హల్లెలూయా. ఆయన మాట మనం వినాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. రాజకీయ నాయకుల మాట మీద ఉన్న నమ్మకం యేసు ప్రభు మాట మీద ఉండదు. అంతే కదమ్మా. రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటల మీద ఉన్న నమ్మకం, పెద్దవాళ్ళు అధికారులు చెప్పినటువంటి మాటల మీద ఉన్న నమ్మకం, అమ్మ నీకు ఏదైతే రాలేదో ఖచ్చితంగా ఇదిగో రేపు వచ్చే నెలలో రేషన్ రాలేదన్నా కదా, ఈ నెలలో రాకపోతే రేపు వచ్చే నెలలో ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను, నేను ఉన్నానుగా నీకు, నేనే నీకు భరోసా అనగానే, అయ్యి బాబా 5 కేజీలు బాబా, నెలకు 5 కేజీలు పోతున్నాయి బాబా, కొంచెం మాకు సాయం అని అనగానే ఆయన చెప్పిన మాట నమ్మేసి, మా సార్ చెప్పారండి రేపు ఖచ్చితంగా నాకు 5 కేజీలు వస్తాయి, ఆ నమ్మకం, ఆ మాట మనం నమ్ముతాం. మరి దేవుని మాట, యేసు మాట, దేవునికి స్తోత్రం. మార్తముతో చెప్తున్న మాట, మార్త నీ తమ్ముడు మరలా లేస్తాడు నమ్ము. ఈ మాట మాట్లాడితే కింద అంటాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఆమేన్.
ఈ మాట నమ్ముచున్నావా? ఎవరు పలికిరి మాట? యేసు ప్రభువే చెప్పాడు. నమ్ముతున్నావు ఈ మాట? నువ్వు చనిపోయినను తిరిగి లేస్తావు. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతో మనకు తెలీదు, కానీ యుగయుగాలు ఆయనతో బ్రతకాలి. హల్లెలూయా. యుగయుగాలు ఆయనతో బ్రతకాలంటే క్షణికాలకమైనటువంటి ఇహలోకమైనటువంటి సంబంధాలు అన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తు కొరకు బ్రతకగలిసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఎవరు ఎంతగా మన తోడునాడినా, ఎవరు ఎంతగా మనల్ని కించపరిచినా, నా ప్రభువు మాట మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. భార్య అనేక రోగాలతో బాధపడితే భర్త కొంచెం బిజీ షెడ్యూల్ని బట్టి, ఆయన బయట ఉన్న పనిని బట్టి భార్యతో మాట్లాడలేక, ఇంటి వారితో మాట్లాడలేక, పట్టించుకోలేక ఆయన అటు ఇటు వెళ్ళిపోయినప్పుడు నేను బ్రతికించిన దేవుడు నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. ఇప్పుడు లాజరు గురించి ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో మార్త నమ్మింది, మరియమ్మ నమ్మింది. ఇప్పుడు లాజరుని నా ప్రభు పిలుస్తున్న మాట చూడండి. అక్కడ ఏమన్నాడు? 42వ వచన భాగం, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నువ్వు నన్ను పంపితువని చుట్టూ నిలిచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితే నేను. ఏ మాట? ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పగా, హల్లెలూయా. ఆ మాట చనిపోయినటువంటి వారిని సజీవుడిగా లేవనెత్తింది. హల్లెలూయా. ఈ మైక్ శబ్దం ద్వారా, ఇదిగో సంఘములో కూడిన మనమే కాదు, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఎందుకు ఏడుస్తున్నావో, ఎందుకు బాధపడుతున్నావో, వీటన్నిటిని బట్టి నా ప్రభువు నీతో చెప్తున్నమాట, ఆయన నిన్ను బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన మాట పవిత్రమైనది, ఆయన మాట జీవమైనది, ఆయన మాట మన బ్రతికిస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆయన బ్రతికించాడు కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. నేను కూడా మీతో ఉన్నాను. ఒకవేళ నాకు కూడా ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే ఈరోజు ఇక్కడ ఉండనుగా, అంటే నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి ఆయన మాటలు మనందరం విందాం, క్రీస్తు కొరకు నమ్మకంగా సాగిపోదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ నిండుగా మెండుగా దయచేయను గాక. ఆమేన్. అందరం మోకరించండి.